నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న బీఆర్ఎస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అతి చిన్న వయసులోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అయినటువంటి హేమసామల గారు ఉన్నారు. మరి అక్కని కొన్ని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే, బాగున్నారా? బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. అక్క, ప్రస్తుతం అయితే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాదిన్నర పాలన మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి ప్రజలే చెప్తున్నారు, మేమే కాదు. ఇప్పుడు ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మేము ఏదో విమర్శిస్తున్నాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి నిరంతరం కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని అంటూ ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా మంచి చేస్తే ఎవరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు, దాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుందనంటే కేవలం వాళ్ళ ఎజెండా కోసమే వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ప్రజల కోసం వచ్చినట్టు అసలు కనిపించట్లేదు. అంటే నిన్న కూడా మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఏదైతే అనుకున్నానో నేను అది సాధించగలిగిన, కేసీఆర్ మీద కక్ష తీసుకున్నా అని చెప్పేసి ఆయన పర్సనల్ ఎజెండా మీదనే పోతున్నాడు తప్ప తెలంగాణ ప్రజల బాగు గురించి అయితే ఆయన మాట్లాడట్లేదు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, నిరంతరం ఏ వేదిక అయినా ఆయన ఏ వేదిక మీద ఉన్నా కూడా వారు ఈ 1.5 yearలో చేసిన అభివృద్ధి మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే చేయలేదు కాబట్టి. వాళ్ళు చేసే ప్రాపగాండా కానివ్వండి, వాళ్ళు చేసే విమర్శలే కానీ గత ప్రభుత్వం ఏదో చేసింది అని మాట్లాడుతున్నారు. సో ఆ గత ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ పవర్లో ఉన్నావు, నువ్వు 1.5 year నుంచి ప్రజలకు ఏం మంచి చేసినావు అనేది చెప్పు. కానీ నిరంతరం కేసీఆర్ గారి జపమే చేస్తూ టైం పాస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ప్రజలు ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికే నీ ప్రభుత్వ వైఖరి ఎట్లుందో, నీ పరిపాలన విధానం ఎట్లుందో అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అండ్ ఎక్కడికక్కడ మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిని ఇంత దరిద్రంగా ప్రజలు తిరస్కరించడం, తిట్టడం అనేది మేము చరిత్రలో ఫస్ట్ టైం చూసినాం. డెఫినెట్గా ఈయన హిస్టరీలో ద వరస్ట్ సీఎంగా అయితే రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీ పథకాలు కూడా అమలు అయ్యాయి కూడా అంటున్నారు. మరి మీరేమో అలా అంటున్నారు? నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా ఒక అపోజిషన్లో ఉన్నా కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను అంటారు. మన మీడియా ఛానల్ని తీసుకోబోదాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు వచ్చిందా అనేది మనం లైవ్గా అడుగుదాం. వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మాకు కూడా తెలుసు, ఫీల్డ్లో మేము దొరుకుతాం కాబట్టి ప్రజలకి ఏమి వస్తున్నాయి ఏమి రావట్లేదు అనేది మాకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోని కోఆర్డినేషన్ చేస్తూ ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ అందించాలి. కానీ ఇప్పుడు ఈ 1.5 year నుంచి మాకు ఎటువంటి ప్రోటోకాల్ కనిపించట్లేదు. అండ్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ప్రజల గురించి అనేది పూర్తి అవగాహన మాకే లేదు. ఎందుకంటే ఆఫీసర్స్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. డైరెక్ట్గా పబ్లిక్తోని తీసుకుంటున్నారు, చేస్తున్నారు అంటున్నారు. అసలు ఎక్కడ పోతుంది, ఎవరికి పోతున్నారు, ఎంతవరకు జరుగుతున్నారు అనేది మాకే క్లారిటీ లేకున్నప్పుడు ప్రజలు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఎట్లా సమాధానం చెప్పాలి? సో 6 గ్యారెంటీలో ఆయన చేసింది కేవలం ఒక ఫ్రీ బస్ మాత్రమే. దాంతో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ కూడా పూర్తిగా అప్పులలో కూలుకుపోయింది. అండ్ అట్లాగే అక్కడ ఉన్న రీసెంట్గా మనం ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మెకి సిద్ధంగా వెళ్తామన్నారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేదు. అండ్ ఓన్లీ బస్సెస్ మాత్రమే ఆయన ఫ్రీ చేసిండ్రు. దాంతో ఇంకా వేరే కనెక్టెడ్ ఉంటాయి. ఫ్రీ బస్ తోటి మనకు బస్సెస్ పెంచాలి, టైమింగ్స్ ఇవ్వాలి, ప్రాపర్గా రావు అవి. అండ్ చాలా చోట్ల పెద్ద మనుషులు, మహిళలు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెఫినెట్గా యూజ్ చేస్తారు. బిలో పావర్టీ వాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని యూజ్ చేస్తారు. సో దాన్ని ఎంత చక్కగా వారు మెయింటైన్ చేయాలి. బస్ స్టాప్ చూసుకోవచ్చు, అక్కడ కూర్చోడానికి నిలబడడానికి బస్ స్టాప్సే లేవు. సీటింగ్ కెపాసిటీ అంటే కూర్చోడానికి సీటింగ్స్ ఉండే, షెల్టర్స్ అన్ని ఇది ఉంటారు. మహిళల కోసం పెట్టిన కదా, మళ్ళీ చాలా మంది మహిళలే కదా దాన్ని వాడుకున్నప్పుడు. సో వారి సెక్యూరిటీ పర్పస్కైనా వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా అన్నీ కూడా చూసుకోవాలి కదా. కేవలం ఫ్రీ బస్ ఇచ్చేయంగానే ఇక మేము గొప్పగా చేసినామని చెప్పుకోవడం కాదు కదా. అండ్ 200 units అన్నారు, ఒకసారి పోయి చూద్దాం ఎక్కడ ఎవరికి 200 units వస్తుందా. కరెంటు పోతుంది పూర్తిగా. ప్లస్ చాలా మందికి స్టార్టింగ్లో 6 గ్యారెంటీలను అప్లికేషన్ పెట్టుకోమన్నారు. ఇప్పటిదాకా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అంటే గతంలో ప్రభుత్వం ఎట్లుందనంటే ఏదైనా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే డైరెక్ట్గా దాన్ని అధికారులు వెరిఫై చేసి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తుండే. కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏంటిది, 6 గ్యారెంటీలను ఒక అప్లికేషన్ తీసుకోవాలా, అది ఫిల్ చేయాలా, దానికి గంటల తరబడి లైన్లో నుంచోవాలా, మళ్ళీ నువ్వు సపరేట్గా రేషన్ కార్డ్కి అప్లై చేయాలా. ఫస్టే నువ్వు ఆల్రెడీ అన్ని ఇచ్చినావు. దాంట్లో పెన్షన్ కావాలా, 2 BHK కావాలా, ఇంద్రమ్మ ఇల్లు కావాలా, లేదంటే అట్లా సమ్ కేటగిరీ పెట్టి మీకు ఏది కావాలో అవి ఫిల్ చేయండి, అది మాకు ఇస్తే మేము ఆన్లైన్ అప్లోడ్ చేసి
వెరిఫికేషన్ చేసి దాన్ని చేస్తామని అన్నారు. దానికి సపరేట్గా క్యాంపులు పెట్టి పైసలన్నీ దానికి వేస్ట్ చేయించి ప్రజల టైం వేస్ట్ చేయించి ఎండకి వానకి నుంచోబెట్టి లైన్లల్లో ఇబ్బంది పెట్టారు. అది కాక సరే దాంతోనే ఏమని చేశారంటే లేదు అవే ఫామ్స్ అన్ని రోడ్ల మీద మనం చూసుకోవచ్చు, పొట్లాల్లో కట్టుకునే పరిస్థితి ఆ ఫామ్స్ కూడా మనం చూసినాం రోడ్లల్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డ్ అంటున్నారు. మరి ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసారు కదా, మళ్ళీ ఎందుకు ఫ్రెష్గా మీ సేవకు పోయి పెట్టుకోవాలి? అప్లికేషన్స్ అన్ని మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ రిపీటెడ్గా ప్రజలు ఎందుకు నిరంతరం అధికారుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిప్పే పరిస్థితికి వచ్చింది? దాని వల్లనే ప్రజలు విసిగిపోతున్నారు. ఎటువంటి గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎక్కడ కూడా మాకు పూర్తి స్థాయిగా ప్రజలకు అవసరమైన వసతులు ఎక్కడ కల్పిస్తలేదు. గతంలో కేసీఆర్ గారు ఎట్లున్నాయి అంటే ప్రజల అవసరాల నిమిత్తం ముందే అవగాహన తీసుకొని ప్రజలు అడగక ముందే అవన్నీ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, కళ్యాణ లక్ష్మి ఎవరు అడిగింది కాదు, అది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు కేసీఆర్ గారు. కేవలం ఒక పేదింటికి బిడ్డ పెళ్ళికి పోయినప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇట్లాంటి ఒక స్కీమ్ పెడితే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానివ్వండి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు 50,000తో స్టార్ట్ పెట్టి ఇప్పుడు ₹1,00,000కి దాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో చాలామంది సంతోషపడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. మరి ఎక్కడ ఇస్తారా తులం బంగారం? అండ్ 2,500 మహిళలకు అందరికి ఇస్తానన్నారు. మరి ఏ మహిళకి ఇస్తున్నారు చూపించాలి. కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి మాట్లాడుతారు. వాళ్ళు ఎవరు ఆ కోటీశ్వరులకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు ఇస్తా అన్న హామీలు మాకు ఇవ్వు, అట్లాగే మేము కష్టపడి సంపాదించుకున్న లోన్లు తీసుకొని అప్పో సప్పో వేసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉంటారు. వాళ్ళ మీదకి హైడ్రా పేరు మీద దాడి చేస్తావు. ఆ తర్వాత ఏదో పూట గడవడానికి చిన్న బండి పెట్టుకుంటే వాటిని కూడా అదే మన ఫుట్పాత్స్ మీద కానివ్వండి ఎక్కడైనా పాసిబిలిటీ ఉన్న దగ్గర పెట్టుకుంటే అక్కడ నువ్వు దౌర్జన్యంగా వాళ్ళకి ఎటువంటి టైం ఇవ్వకుండా జేసీపీలను పెట్టి దాడి చేస్తూ ఇవన్నీ చేస్తూ అందరినీ ఏమంటారు కోటీశ్వరులను చేస్తా అందరినీ మంచిగా చూసుకుంటా అనంటే ఎక్కడ? ఇది ప్రజలు చెప్పేది. మేము స్వయంగా ఏదో కల్పించి మేము క్రియేట్ చేసి చెప్పింది కదా. 15 months 16 months నుంచి మనం క్లియర్గా చూస్తున్నాం రాష్ట్రం ఎట్లా ఏ పరిస్థితిలో ఉందా అని చెప్పేసి. అంటే గత ప్రభుత్వం చేయలేని కూడా మా ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్తున్నారు. ఒకసారి చెప్పాలా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పాలా క్లియర్గా. గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది చాలా కొత్తగా ఏర్పడిన రాష్ట్రము. సో దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కదా పవర్లో ఉంది. మరి వాడు చేసిన పథకాలను ముందుకు తీసుకుపోతూ కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ నడిపించిండ్రు. ఎంత కొత్తగా అయినా కూడా ఏమంటారు అప్పులు తీసుకొని వచ్చినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఆ కష్టం తెలియకుండా 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, గతంలో వాళ్ళ నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు కదా, వాళ్ళ రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది ఎక్కడ దాకా ఉందా అనేది పరిస్థితి వాళ్ళకి తెలియకుండానే హామీలు ఇచ్చారు. అవన్నీ తెలిసే వాళ్ళ హామీలు ఇచ్చారు అండ్ వాళ్ళకి తెలుసు అధికారంలోకి రామని. బట్ ఇక ఏంటంటే లక్కీగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏదో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలకి ప్రజలు ఆశపడి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా డెఫినెట్గా మనకి అవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. గతంలో కూడా అట్లనే జరిగింది. కేసీఆర్ గారు అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ కొత్తగా ఇచ్చిండు. ఈ ప్రభుత్వం కూడా ఇంకా అట్లనే చేస్తుంది కదా. ఇంకా వీళ్ళేమో ₹1,00,000 అంటారు, వాళ్ళు ఇంకా తులం బంగారం అంటున్నారు, ఇంకా 2,500 అంటారు, పెన్షన్ పెంచుతా అంటారు, వీళ్ళు 3,000 అంటే వాళ్ళు 4,000 చెప్పారు. అంటే మనకి ఇంకెక్కువ వస్తుందన్న ఆశతోటి చాలా మంది మహిళలు దానికి ఏమంటారు అట్రాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆయనకు కూడా తెలియదు డెఫినెట్గా ఆయన అధికారంలోకి వస్తాడని, ఏదో ఆడి మారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లంకె బిందెలు అని చెప్పేసి ఇక దొంగ మాట్లాడినట్టు మాట్లాడతాడు. డెఫినెట్గా మనం చూడొచ్చు రీసెంట్గా ఆయన ఒక వేదిక అప్పు కూడా పుడతలేదు మాకు అడగడానికి పోతే దొంగల్లాగా చూస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారు అడిగినప్పుడు అప్పులు ఎట్లు ఇచ్చినారు, ఈయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆయనకి రాష్ట్రాన్ని నడిపించే చాతగాక ఇంకా కూడా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని ఏదో ఒకటి అంటూ టైంపాస్ చేయాలని ఇదే జరుగుతుంది. అండ్ రాష్ట్రంలో డబ్బులు ఎందుకు లేవంటే ఉన్నాయి కదా, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ నాయకులు దోచుకొని వాళ్ళ అధిష్టానానికి పంపిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో డబ్బులు పుడతలేవు. ఎందుకంటే వచ్చిర్రు, ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదు, ఉన్నన్ని రోజులు వేసుకోవాలి కాబట్టి అన్ని డబ్బులు వెనకేసుకుంటున్నారు, అందుకని ప్రజలకు పెట్టడానికి డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే మనకి ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తారా? ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వచ్చే పరిస్థితే ఉండదు. సో ఆయన ఒక తండ్రి స్థాయిలో ఉంది, రాష్ట్ర ప్రజలని ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే పొజిషన్లో ఉండి ఆయననే నన్ను కోసుకొని తినండి, నేను ఏం చేసినా కూడా నాకు డబ్బులు రావు అని అంటే ఎక్కడ పోవాలి జనాలు?
మరి అప్పుడు నీకు తెలియలేదా ఎలక్షన్ల టైంలో ఎట్లా ఇచ్చినావు హామీలు? ప్రతి ఇంటికి పోయి బాండ్ పేపర్లను ఏదో ఇచ్చి ఓట్లేయండి అని అడుక్కున్నావు కదా. అందరూ ప్రజలందరినీ మోసం చేసినావు. ప్రజలే వదిలేసండి, ఏడికి పోతే ఆడ దేవుళ్ళని కూడా మోసం చేసిన ఒట్లేసి. నేను అది చేస్తా ఇది చేస్తా, 100 రోజుల్లో ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీ ఉన్నారు. 100 రోజులు కాదు, ఆల్మోస్ట్ 2 yearsకి దగ్గర వస్తుంది. ఇప్పటిదాకా పూర్తి స్థాయిగా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆయన కొనసాగించకుండా ఇంకా కూడా నాశనం చేస్తున్నాం. డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్కి ముందు ఎన్నో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అవన్నిటిని క్యాన్సిల్ చేశారు, డబ్బులు లేవని అంటున్నారు. మరి ట్యాక్స్ రూపంగా వచ్చే డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎవరికి పోతుంది? అవసరమైన పబ్లిక్ అవసరమైన ఏమంటారు ఎమ్యూనిటీస్ని ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అవసరం లేని మిస్ వరల్డ్ కాంపిటీషన్కి పెట్టినారు. ఇప్పుడు దాంతో ఎన్ని ఏమంటారు ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారో అది కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ తీసుకొని వస్తే దాంట్లో అవినీతి జరిగింది అన్నారు. ఇప్పుడు దాకా దాన్ని ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. ఉత్తగానే ఏదో నోటీస్ అని చెప్పేసి టైంపాస్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఆయన ఏమేం పనులు చేసిండో 15-16 నెలల్లో ప్రజలకు చేసిన అభివృద్ధి చూపించాలా. ఏమన్నా 2 BHK ఇందిరమ్మ ఇల్లులు 2 లక్షలకు మేము కట్టినాం అని అంటారు. ఏడాది 2 లక్షల ఇల్లు ఏడగట్టిన ఆయన చూపించాలి ఒకసారి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కట్టిన 2 BHK అని పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి కలర్లు వాళ్ళ పార్టీ జెండా కలర్లు వేసుకొని ప్రజలకు ఇస్తున్నారు. ఆ 2 BHK కదా, నాణ్యత లేదు, ఎవరుంటారు అక్కడ, ఒకళ్ళు అంటే ప్రజలు అట్లాంటి ఇల్లులే కోరుకోరు అది ఇదన్న. మరి ఆ ఇంట్లోకి ఎట్లా పంపిస్తున్నాను? సో చాలా ఉన్నాయి ఆయన చేసే తప్పులు. అంటే ఆయన సెల్ఫ్ ఎజెండా కోసం పనిచేస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజల బాగు గురించి కానీ తెలంగాణ రాష్ట్రం మంచి గురించి మాత్రం పనిచేయట్లేదు. అది మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోయింది అది జస్ట్ 1-2% ఓట్ షేర్ తోటే మేము వెనకకు పోయినాం అంతే. సో అది కూడా మేము చెప్పాము ఆల్రెడీ, కేసీఆర్ గారు కూడా చెప్పారు నన్ను ఓడగొట్టాలనుకోలేదు, కేవలం వాళ్ళు ఇస్తా అన్న హామీలకు ఆశపడి ఇంకో ప్రభుత్వం వస్తే మాకు ఇంకేమైనా జరుగుతుంది అన్న ఉద్దేశంతో, గత ప్రభుత్వం అడగకుండానే అన్ని చేసింది, ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఊర్లలో చాలా మంది పెద్దవాళ్ళు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ₹1 ఆసరా. అంటే కేసీఆర్ గారు 200 నుంచి 2000 పెన్షన్ చేసినప్పుడే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అండ్ చాలా మంది మా ఇంట్లో కూడా మా కొడుకు కూడా చూడడు, కోడలు కూడా బిడ్డ కూడా చూడదు, కానీ ఆయన మా ఇంటికి పెద్ద దిక్కులాగా మాకు ఇవన్నీ అందిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది పెద్దలు మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఓటు వేసిన తర్వాత కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఓటు వేసినాక కూడా చాలా మంది పెద్దలు కేసీఆర్ గారే నాకు పెద్ద కొడుకులాగా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఏం చెప్పినారు, 3000 పెన్షన్ ఇస్తాం, అది ఇయర్కి మేము పెంచుకుంటూ ఒక 5000 దాకా ఇస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు నిధులు ఎట్లా వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ప్రజలకి ఆ ప్రకారం కేసీఆర్ గారు ఇద్దాము అని అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంది, మేము 3000 అంటే 4000, మరి 4000 పెన్షన్ ఏడవైంది, 2000 ఇప్పుడు దిక్కులేదు చాలా మందికి, అవి కూడా నెల ఎగ్గొడుతున్నారు. సో ఇట్లాంటివి చేస్తున్నారు, దాని వల్లనే మేము రాలేకపోయినాం. అండ్ ఇప్పటికీ ఎంత చేసినా ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలు మాట్లాడుతున్నారు కదా, మరి మంచి చేస్తున్నప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతారు? ఎక్కడికక్కడ ఆయనను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకు తిడతారు? అంటే మీ మీడియా ఛానల్ చూస్తున్నాం, మేమేమి స్వయంగా అది కల్పించో క్రియేట్ చేసో చెప్పేది కాదు. అది వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు, మాకు పలానా స్కీమ్ రాలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇస్తా అన్నాడు ఇప్పుడు దాకా రాలేదు. అండ్ ఎప్పుడైనా ఇబ్బంది పెడితే కేసీఆర్ అన్న నువ్వు రావాలని చెప్పేసి చాలా వేదికలలో చాలా మంది కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అండ్ రావాలని కోరుకుంటున్నారు. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంటే కేసీఆర్ గారిని ఎందుకు తలుచుకుంటారు? సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి ఓడిపోవడానికి. అంటే మేము ఓడిపోయినాము అని అనుకోవట్లేదు, డెఫినెట్గా మాకు కూడా ఒక బ్రేక్ లాగా అనుకుంటున్నాం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. ఏదైతే గతంలో కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఏమైనా తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకొని వచ్చే రోజులలో ఇప్పుడైనా ప్రజల గురించి మేము పోరాడుతున్నాం. అప్పుడు ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, వెల్ఫేర్ అభివృద్ధి గురించి పోరాడినాం. ఇప్పుడు ప్రజలు పడే ఇబ్బందులకి ఆసరాగా ఉండి వాళ్ళ వాయిస్గా మేమందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, వారికి అండగా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా ఓడిపోయినా అన్న బాధ లేదు, కానీ ప్రజలకు అండగా ఉన్నామన్న సంతోషమే మాకు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఇంతవరకు మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందాక? అంటే ఆఫర్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, లాస్ట్ టైమే చాలా మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. సో వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ అవసరాలకు పోయినారు, కానీ మాకు ఆ అవసరం లేదు. మాకు అవసరం ఉన్న వ్యక్తి ఎవరు అన్నారంటే కేసీఆర్ గారు. మాకు లైఫ్ ఇచ్చింది కేసీఆర్ గారే. డెఫినెట్గా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలిపోయే ఆలోచన మాకు లేదు.
వాళ్ళంటే వాళ్ళ ఏంటంటే డబ్బులు సంపాదించుకున్నారు, కాపాడుకోవాలా, లేదంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలా. మా కేసీఆర్ గారు డిసిప్లిన్ నేర్పించిండ్రు. అండ్ ఒక లీడర్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలా, క్రెడిబిలిటీ కోల్పోకుండా ఉండాలా అని చెప్పేసి నేర్పించిన. కానీ ఆయన బాటలోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా మేము దాన్ని తిరస్కరించినాం, పోము. ఇప్పటి కాదు, నెక్స్ట్ వచ్చే ఇంకా 15 ఏళ్ళు మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. తెలంగాణకి మంచి రోజులు ఈ కాంగ్రెస్ పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకంతో పార్టీని వీడకుండా కేసీఆర్ గారు వెంటనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా 10 ఏళ్ల పాలన మాదే ఉంటదని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మీరే అని మీరు అంటున్నారు. చూద్దాం, ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 2-4 ఏళ్ళ 3 ఏళ్ళ తర్వాత మళ్ళా ఎవరికి అధికారం వస్తుంది, ఎవరు ప్రజల అధికారం ఇస్తారని అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే అనుకుంటే ఎట్లా? ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకొని నువ్వు మాట్లాడాలి. నిన్నే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో అంత తిడుతున్నారు ప్రజలు. మళ్ళీ ఎట్లా వస్తావని నువ్వు ఎక్స్పెక్ట్, నువ్వు మంచి చేయి, డెఫినెట్ గా వస్తావు. మేము కూడా అదే చెప్తున్నాం. నువ్వు మంచి చేస్తే 100% ప్రజలు నీ పేరు మర్చిపోయే స్థాయి లాగా పనిచేస్తున్నావు. పేరు గుర్తు పెట్టుకునేలాగా పనిచేయి. నీ పేరే నువ్వు మర్చిపోయావు, ముఖ్యమంత్రి అనే పేరే నువ్వు మర్చిపోయావు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు తీస్తావు, లేదంటే ఎవరిదో ఒకరి పేరు తీస్తావు. ఎవరైతే మంత్రివర్గంలో ఉన్న మంత్రులే నీ పేరు మర్చిపోతారు. సో నువ్వు మంచి చేస్తే డెఫినెట్గా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ నీకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఇస్తారు. కానీ ఇట్లాంటి పరిపాలన చేస్తే, ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక మేము వస్తామా మీరు వస్తామా అని అంటే అల్టిమేట్గా డిసైడ్ చేసేది ప్రజలు. అది ఎలక్షన్ టైంలో చూసుకుందాం. ఉన్న టైం ప్రజలకు ఇస్తా అన్న హామీల మీద ఫోకస్ చేయి. కానీ ఇప్పుడు కూడా రాజకీయం చేస్తా, ఉన్నన్ని రోజులు రాజకీయం చేస్తా, ఇక నా టర్మ్ అయిపోయేదాకా నేను రాజకీయం చేస్తా, ప్రజలకు ఏం చేయాలంటే అది నీ కర్మ, ఇక మీ వ్యక్తిత్వానికి వదిలేసినాను. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమక్క గారు రిజర్వేషన్ వల్లనే గెలిచారని కూడా కొంతమంది అంటున్నారు. 100% రిజర్వేషన్ వల్ల. నేను రాజకీయాలకు రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు నా అదృష్టాన్ని అన్న మా ఫాదర్ కష్టపడ్డారు పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ 2014లో మన పద్మారావు గారి తోటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్. ఆయన చాలా పార్టీలకు పనిచేసిన, ఆయనకు ఒక మంచి పేరు గౌరవం ఉంది మా ఏరియాలో. సో కరాటే రాజు అని అంటే చాలా మంది గుర్తుపడతారు. సో ఏ రాజకీయ నాయకులు ఇక్కడ నిలబడినా కూడా ఖచ్చితంగా మా ఫాదర్ సపోర్ట్ తీసుకుంటారు. తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారి మీద అభిమానం, పద్మారావు గారి మీద ప్రేమతోటి 2014లో డైరెక్ట్ కండువా కప్పుకొని ఒక పార్టీకి వర్క్ చేసిండ్రు అని అంటే అది కేవలం అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి. సో అప్పటి నుంచి చాలా లాయల్గా పద్మారావు గారితో ఒక మంచి ఫ్రెండ్గా, కార్యకర్తగా పనిచేస్తుండే. ఎలక్షన్స్ టైంలో పద్మారావు గారు జనరల్గా మనం టికెట్ డిసైడ్ చేయాలంటే వాళ్ళు ర్యాండమ్గా కూర్చొని డిస్కషన్ చేసే టైంలో ఇట్లా అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటే చాలా అంశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని, వీళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఫాదర్ చెప్తుంటే, వాళ్ళకి వీళ్ళకి ఎందుకన్నా నీకే ఇస్తా అని చెప్పేసి పద్మారావు గారు స్వయంగా మా ఫాదర్కి ఆయన మాట ఇవ్వడంతో అది అనుకోకుండా మహిళా రిజర్వేషన్ అవ్వడంతో నాకు వచ్చింది. లేదంటే ఈ సీట్ మా ఫాదర్కే వస్తుండే. అదృష్టానికి ఏంటంటే మహిళలకి అవకాశం ఇవ్వాలి, లోకల్ బాడీస్లో మహిళలు రావాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు 2016లో లోకల్ బాడీస్ 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించారు. దాంట్లో ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా మహిళా రిజర్వేషన్ ఉంది. సో దాంట్లో నాకు అవకాశం వచ్చింది. అప్పుడు కూడా పద్మారావు గారు యంగ్ జనరేషన్ వస్తే మంచిగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళు వచ్చి ఇంకా పనిచేసే అవకాశం ఉంటుంది, జర ఇంట్రెస్ట్తో పనిచేస్తారనే ఉద్దేశంతో త్రూ మా ఫాదర్ నాకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి అయినా కూడా ఇప్పుడు దాకా వారి గైడెన్స్లో వారి వెంట ఉంటూ, వారి సపోర్ట్ తీసుకొని, ఇక్కడ ఉన్న ప్రజల సపోర్ట్ తీసుకుంటూ, మా కార్యకర్తల సపోర్ట్ తీసుకుంటూ ఈ ఆల్మోస్ట్ 10 yearsకి దగ్గరగా వస్తున్నాం. ఇప్పుడు 10 years సక్సెస్ఫుల్గా నేను నా జర్నీని కంప్లీట్ చేయగలిగాను. సో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి హేమ అంటే అందరికీ తెలిసింది, అవకాశం బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారు ఇచ్చారు కాబట్టి చాలా మందికి నేను అనే వ్యక్తిని అనేది తెలిసింది. కానీ అధిక సంఖ్య ఓటర్లతో గెలిచారని కూడా అసలు మీలాగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎవరు గెలవలేరు అని కూడా విన్నాం. గతంలో 2016లో హైయెస్ట్ మెజారిటీ 150 డివిజన్లలో సీతాఫల్ మండి డివిజన్ ఉండే. సో అప్పుడు బాగా ఏంటంటే చిన్న ఏజ్, చదువుకుంది, ఐటీ ఉద్యోగం నుంచి వచ్చింది అని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ అన్ని అంశాలు కలిసి వచ్చినాయి నాకు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ హార్డ్ వర్క్, పద్మారావు గారి హార్డ్ వర్క్ అండ్ పార్టీ కేసీఆర్ గారి మీద అభిమానం, అవన్నీ అంశాలు నాకు వచ్చాయి కాబట్టి హైయెస్ట్ మెజారిటీ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు పరిచయమే. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చాలామంది త్రూ మా ఫాదర్ చాలామంది నాకు అంటే పరిచయం ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ టైంలో అన్ని పార్టీల వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ అంటే ఈమె పలానా
పార్టీ అని కూడా రాజన్న బిడ్డ అని చెప్పేసి నాకు సపోర్ట్ చేశారు. అట్లా నాకు 150 డివిజన్లలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది నాకు. రాజకీయాల్లో రోల్ మోడల్ ఓవర్ వన్ అంటే హేమకి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పొలిటికల్గా ఒక్కరినే చూసి నేను రాజకీయాల్లోకి వచ్చినా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ అంటేనే నాకు నచ్చదు. నేను చాలా దూరంగా ఉండాలి అనుకున్న ఒక ప్రొఫెషన్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా పాలిటిక్స్. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మన మూవీ ప్రభావం మన మీద ఉండి అరే రాజకీయం అంటే ఇట్లా ఉంటుందా అన్న ఒపీనియన్కి వచ్చింది. బట్ ఒక్కసారి ఆ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఇంత మంచి చేయొచ్చా ప్రజలకి, అంటే ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. అండ్ ఆ అవకాశంతో నేను ఎంతో మందికి హెల్ప్ చేయగలిగిన అన్న సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది. సో నేను చాలా దగ్గరగా చూసిన ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా పద్మారావు గారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ గురువు అనే దానికంటే మా ఫాదర్ ఫ్రెండ్ లాగానే నేను చూసిన. ఎందుకంటే నాకు అప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఆయన ఇది పెద్ద పొజిషన్ అన్నట్టు నాకు అప్పుడు ఐడియా లేకుండా అంకుల్ కూడా పద్మారావు అంకుల్ కూడా చాలా డౌన్ టు ఎర్త్ వ్యక్తి, చాలా హంబుల్గా ఒక ఫ్యామిలీ వ్యక్తి లాగా ఒక సొంత కూతురు లాగా ట్రీట్ చేస్తాడు. యాజ్ అ ఫాదర్ లాగా కూడా అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లా ఒక దగ్గరగా చూసిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాస్ లీడర్ పద్మారావు గారి. ఆ తర్వాత ఒక మాస్ అండ్ క్లాస్ లీడర్ ఎవరైనా చెప్పాలంటే డెఫినెట్గా నేను కేటీఆర్ అన్ననే చెప్తాను. అంటే కేసీఆర్ గారు అల్టిమేట్. ఎవరైనా కూడా వారిని అంటే ఇప్పుడు పద్మారావు గారికి కూడా కేసీఆర్ గారే, సో మా అందరికీ కూడా కేసీఆర్ గారే. కానీ పర్సనల్గా మేము ట్రావెల్ చేసినాం దగ్గరగా, ఏంటంటే పొలిటికల్ జర్నీ నేర్చుకున్నాం, ప్రజలలో ఎట్లుంటే రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది చూసిందంతా కూడా పద్మారావు గారు. కాబట్టి మా ఫస్ట్ పొలిటికల్ గురువు అయితే పద్మారావు గారు. అయితే కేటీఆర్ గారి పేరు కూడా తీశారు. కేటీఆర్ గారు అంటే ఎందుకు ఇష్టం అసలు? యాక్చువల్గా అసలు రాజకీయ నాయకులు అంటే ఇట్లా కూడా ఉంటారా అనే థాట్ తీసుకొచ్చు. అంటే యంగ్ జనరేషన్ అంతా అట్లాంటి నాయకత్వంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ ఆయన టాలెంట్ చూపిస్తారు. ఇప్పుడు బస్తీలలోకి వస్తే బస్తీ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఏదైనా ఇంటర్నేషనల్ వేదికలలో ఆయన అక్కడ ఎట్లా మాట్లాడాలో, అక్కడ ఎట్లా రిప్రజెంట్ చేయాలో అక్కడ తెలుసు. అధికార కార్యక్రమాలే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ప్రజలకి ఎట్లా గుండెల్లో ఉండాలి అంటే మనం ఎట్లా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారని ఎక్కడికక్కడ ఆయన చూపించే విధానం అనేది మాకు చాలా బాగా అనిపించింది. అండ్ డే 1 నుంచి లైక్ ఐటీ మినిస్టర్, మా మున్సిపల్ మంత్రిగా ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే కాబట్టి కొంచెం ఎక్కువ ఆ బాండింగ్ అనేది అన్నతో ఉండే. అండ్ మంచి రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఏదైనా అంశం తీసుకుపోయి చెప్పినా కూడా ఆయన చేస్తా అని చెప్తారు. అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. చదువుకున్న వ్యక్తులకే కానివ్వండి, ఆడపిల్లలకే అని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. యాజ్ అ సిస్టర్, ఓన్ సిస్టర్ లాగా కూడా ట్రీట్ చేసి ప్రతి ఒక్క అంశం కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో అన్న అంటే ఇంకా మాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. సీతాఫల్ మండిలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఎలా పరిష్కరిస్తున్నారు ఇప్పుడు? అంటే గతంలో చాలా ఇష్యూసే ఉండే. మేము పాదయాత్ర చేసినప్పుడు చాలా అంశాలు ప్రజలు చెప్పడం జరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్. ఎందుకంటే 10 సంవత్సరాల కంటే ముందు సికింద్రాబాదే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. చాలా బిల్డింగ్స్ వచ్చేసినాయి, పాపులేషన్ పెరిగింది, దానికి తగ్గ ఎమ్యూనిటీస్ ఎక్కడ లేవు, రోడ్స్ ప్రాపర్గా లేవు, వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరిగ్గా లేకుండే, పార్క్స్ డెవలప్మెంట్ లేకుండే, కమ్యూనిటీ హాల్స్ అవైలబుల్ లేకుండే, ఇట్లాంటి ఎన్నో అంశాలు వెళ్ళిన ప్రతి దగ్గర ప్రజలు మాకు చెప్పడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా మేము నోట్ చేసుకొని వారికి ఒకటే చెప్పినాం, మేము ఇప్పుడు ఏం చెప్పాం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక మీకు అవన్నీ లైవ్గా చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎట్లుంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వం అని అంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం అని. సో అందుకనే మేము అన్ని చేతలలో చూపించినా కానీ ఎక్కడ చెప్పుకోలేదు, పబ్లిసిటీ మేము చేసుకోవాలి. అది కూడా ఒక రీజనే అనుకోవచ్చు ఒక సందర్భంలో. ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి, సో అట్లా గుర్తిస్తారని అనుకున్నాం. కానీ మేము చెప్పుకోవడం దాంట్లో కొద్దిగా వెనుక ఉన్నామని చెప్పేసి మాకు తర్వాత ఎనలైజ్ చేసుకున్నాం. సో అట్లా ఎన్నో అంశాలు ఉండే. మేము ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఆఫీసే కానివ్వండి, పక్కన ఫంక్షన్ హాలే కానివ్వండి, ఈ సరౌండింగ్స్ ఒకప్పుడు డంప్ యార్డ్ ఉండే. గతంలో ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉండే, ఆ తర్వాత దాన్ని ఎవరు యూజ్ చేయలేదు. సో డంప్ యార్డ్ లాగా ఇక్కడ ఉంటుండే. అండ్ మోరోవర్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండే. పద్మారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి,
అని అనుకున్నప్పుడు మొదటిగా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు. అంటే చాలా డెవలప్మెంట్ చేశారు ఆయన 2014లో ఎమ్మెల్యే మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత 2016 మేము వచ్చిన తర్వాత మా అందరు కోఆర్డినేషన్ తోటి పద్మారావు గారు ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టారు. దాని పక్కన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని ఒకటి కట్టడం జరిగింది. అది కేవలం బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న దావత్ చేసుకోవాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది. సో జిహెచ్ఎంసీ దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక హాల్ ఉంటే వాళ్ళు మంచిగా ఫంక్షన్స్ కూడా చేసుకోగలుగుతారు కదా అనే ఉద్దేశంతో ఒక నామినల్ అమౌంట్ తోటి ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. అది మీకు మోస్ట్లీ ఒక 50,000 లోపల కూడా ఖర్చు అయిపోతుంది. అంటే ఫంక్షన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫంక్షన్ని బేస్ చేసుకుని సో అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిండ్రు. అంటే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ సీతాఫల్ మండి డివిజన్లో జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ స్టార్ట్ అయింది. దాని ఎదురుగానే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ గతంలో కేసీఆర్ గారు కేజీ టు పీజీ అన్న కాన్సెప్ట్ కూడా తీసుకొని వచ్చారు. ఆజిఓ కూడా పద్మారావు గారు పర్సనల్గా కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా దగ్గరనే ప్రారంభించిండ్రు. అండ్ చాలా పురాతనమైన బిల్డింగ్ ఉండే ఇక్కడే. సో అంటే పిల్లలకి అన్ని సౌకర్యాలు లేవు. ఖచ్చితంగా పిల్లలకి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో ఎట్లయితే ఉంటే అన్ని వసతులు అవన్నీ కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉన్నప్పుడు 30 కోట్ల నిధులు కూడా వారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకి 10th వరకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అది కూడా ఉండే. అండ్ చాలా మంది చదువుకున్నారు. అండ్ ఇప్పుడు అక్కడ వర్క్ ఆల్రెడీ నడుస్తుంది, ప్రోగ్రెస్లో ఉంది. సో ఆ పిల్లలందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మన లోకల్లో అందుబాటులో ఉండాలి ప్రజలకి అని చెప్పేసి. అంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా మాకు దగ్గరలో ఉన్న గాంధీ హాస్పిటలే కానివ్వండి లేదా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఒక సూపర్ స్పెషాలిటీ కానివ్వండి, ఒక 50 or 100 బెడెడ్ హాస్పిటల్ లేవు ప్రెగ్నెంట్ ఉమెన్కే కానీ, లేదంటే జనరల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అని. సో వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కుట్టివెల్లడి హాస్పిటల్ ఒక 60 ఏళ్ళ పైగా ఒక హాస్పిటల్ ఉంది. సో దానికి కూడా ప్రజలు అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో దానికి కూడా ఒక 6 నుంచి 7 కోట్ల నిధులు కూడా తీసుకొని అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అట్లాంటివి ఇంకా ఎన్నో అంశాలు. కమ్యూనిటీ హాల్స్ కట్టినాము, పార్క్స్ డెవలప్మెంట్ చేసినాము, ప్రజలు అడిగిన ఎక్కడికక్కడ రోడ్లు, సివర్ సిస్టమ్స్, వాటర్ సిస్టమ్స్ చేసినాం. గతంలో మనకి ఇంటింటికి వాటరే ఉండకపోతుండే. ఈవెన్ మా మదర్ కూడా ఒక సందర్భంలో ట్యాంకర్ల దగ్గర నీళ్ళ గురించి కొట్లాడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటికి నీళ్ళు వచ్చే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గారి సపోర్ట్ తోటి మేము అందరం చేయగలిగాం. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా డైరెక్ట్గా ప్రజలకి అందించగలిగినాం. అంటే ఎక్కడ కూడా ఎవరు ఏమంటారు రికమెండేషన్స్ లేకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే డైరెక్ట్గా ఎలిజిబుల్ అయితే అధికారులకు చెప్పి వాళ్ళకి వెరిఫికేషన్స్ చేపించి వాళ్ళకి లబ్ధిదారులకి అవి కూడా ఇప్పించడం జరిగింది. సో అట్లాంటివన్నీ చేసుకోగలిగినాం కాబట్టి 2000 మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రెండోసారి నన్ను సీతాఫల్ మండి డివిజన్ నుంచి మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి, నేను మధ్యలో మనకి కోవిడ్ కూడా వచ్చింది కరోనా టైంలో. అప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పినప్పుడు ప్రజలకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా చూడాలని చెప్పేసి అవి కూడా చూస్తూ అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా నిరంతరం అన్ని సమయాలలో కోవిడ్ టైం, మాన్సూన్, వర్షాకాలం టైంలో మేమందరం సపోర్టివ్గా ఉన్నాం కాబట్టి ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ రెండోసారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ రెండోసారి మాకు అవకాశం ఇచ్చారు. సో అట్లా మంచి పనులు చేసినాం కాబట్టి ఇప్పటికీ కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాంటి మంచి పనులు ఏ ప్రభుత్వాలను చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. అయితే నిధుల విషయంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? సో 1.5 year నుంచి మేము పెట్టిన గతంలోనే మేము ఎలక్షన్స్కి ముందు పద్మారావు గారు ఏంటంటే ముందే ప్రపోజల్స్ ఇవ్వండి, మీరు ప్రజలలో తిరగండి, ఏం అవసరం ఉంది ఏంటో నాకు ఇస్తే నేను నిధులు తీసుకొస్తా అని చెప్పేసి అప్పుడే ఒక 10 కోట్ల దాకా అప్పుడు ఉన్న మంత్రి కేటీఆర్ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అవన్నీ చేసే క్రమంలో మనకు కోడ్ వచ్చిన తర్వాత సరే దీని తర్వాత ప్రభుత్వం వస్తుంది కదా మేము కూడా నమ్మకంతో దాన్ని ఆ పనులన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయినాక చేయించుకుందాము అని అనుకున్నాం. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎటువంటి మేము పెట్టిన వర్క్స్ కాని పరిస్థితి. అంటే కోట్లలో మేము ప్రపోజల్ చేసినాం కానీ 10 లక్షల వరకు 5 లక్షల వరకు ఇచ్చే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అది కూడా పూర్తి స్థాయిగా ప్రయారిటీ బేసిస్ మీద కాదు. అండ్ వాళ్ళకి అవసరం వచ్చింది ఎక్కడ ఇది ఉంటే అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం కొత్తగా సిస్టమ్ అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని వెల్ఫేర్ స్కీమ్లో కానివ్వండి డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేసి ప్రజలతోటి వాటిని అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళకు కూడా ప్రోటోకాల్ కావాలా, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రోటోకాల్ కావాలా.
కార్పొరేటర్ ఎమ్మెల్యే లేకుండా అధికారులు లేకుండా వాళ్ళే పోయి ఇనాగ్రేషన్లు చేస్తారు, వాళ్ళే కొబ్బరికాయలు కొడతారు. ఏంటి అంటే మా ప్రభుత్వం అంటారు. మరి మీ ప్రభుత్వం అంగనే డబ్బులు లేవన్న వ్యక్తి ఇలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు? అది వదిలేసినా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది డెఫినెట్ గా. అక్కడ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మీ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఉన్న ప్రాతినిధ్యం మేము వహిస్తున్నప్పుడు మేమే ఫస్ట్ సిటీ అంటే ఫస్ట్ ఉంటాం అక్కడ. సో మాకు ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రజలకు పోయినప్పుడు అయినా, లేదంటే ఇనాగ్రేషన్ల దగ్గర పోతే ఆడ ఆర్గ్యుమెంట్ చేయడం, ఆడ లొల్లిలు చేయడం, లేదంటే ఏమైనా ప్రపోజల్స్ పెడితే దాన్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ వీళ్ళు మేము ఇచ్చిన లెటర్ అని చెప్పేసి దాని మీద శాంక్షన్ చేయించడము, అట్లాంటి ఎన్నో ఇబ్బందులు పెట్టడం అట్లా ఇట్లా జరిగినాయి. బట్ ఏదేమైనా అధికారులు కొంచెం మాకు సపోర్ట్ చేసారు కాబట్టి కొద్దిగా ఈ 15 months లోపల కొన్ని వర్క్స్ చేసుకోగలిగినాం. ఏదో వాళ్ళు ఇచ్చింది కాదు, గతంలో మేము చేసిన ఇచ్చిన వర్క్సే శాంక్షన్ అయ్యి అదే ఎగ్జిక్యూట్ అవుతున్నాం. కొత్తగా వీళ్ళు చేసింది అయితే ఏం లేదు. సో ఇబ్బంది అయితే అవుతోంది. అండ్ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేటిది ఎవరు రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళకే ఇస్తారు. గల్లీకో లీడర్కి ప్రోటోకాల్ ఇవ్వాలంటే మరి ప్రభుత్వం ఏదైనా జీవో ఇచ్చి వాళ్ళని కూడా కలుపుకోమని చెప్తే అప్పుడు మేము కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ఎక్కడికక్కడికి వచ్చి మేమున్న మోరోవర్ ఆ కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తలు పోయి అధికారులను బెదిరించడం, నువ్వు మా మాట వినకపోయినా మాకు చెప్పకపోయినా నేను ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను అని చెప్పి బెదిరించి వాళ్ళని సతాయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ మోరోవర్ మహిళలు ఉంటారు. ఇప్పుడు మనకి యూసిడి సెక్షన్లో చాలా మంది మహిళలు ఉంటారు. వాళ్ళని ఏదో చేస్తా గొప్పగా వాళ్ళని ఏంటి తీర్చిదిద్దేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ చాలా దారుణంగా వాళ్ళని వాడుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ సభలు ఏవైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభలే కానివ్వండి, ఇంకేమైనా ప్రభుత్వంకి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్సే కానివ్వండి, వాళ్ళని బలవంతంగా వాళ్ళ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తున్నారు. రాకపోతే లోన్లు ఇయ్యం, మిమ్మల్ని గ్రూప్ల నుంచి తీసేస్తాం, మిమ్మల్ని తీసి వేరే వాళ్ళని పెట్టుకుంటాం అని అట్లా వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దానికి కొంతమంది ఏమంటారు అధికారులు సహకరిస్తున్నారు. ఆ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. మేము కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, పనిచేయాలనుకుంటే కండువాలు కప్పుకొని పనిచేయండి, ఎందుకు ఇట్లా అధికారి అని చెప్పేసి ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అల్టిమేట్గా ఏ ప్రభుత్వం వచ్చినా పని చేయాలి. కానీ అట్లా అని చెప్పేసి వన్ సైడెడ్గా ఒక కార్యకర్తలాగా వాళ్ళని ఇబ్బంది పెడతా, నేను అది చేస్తా అనడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు పనిచేయి, కానీ మహిళలను ఇబ్బంది పెడతాం. మేము చూసాం చాలా సందర్భాలు, వాళ్ళు వచ్చి చెప్పుకోవడం కూడా జరిగింది. సో మేము దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము, వాళ్ళని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా మటుకు ఇబ్బందే అవుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు, ఎటువంటి ప్రోగ్రెస్ కనిపిస్తలేదు. ప్రోగ్రెస్ ఏదైనా జరుగుతుంది రాష్ట్రంలో అని అంటే కేసులు, క్రైమ్స్, ఇదేంటి భద్రత లేకుండా అవన్నీ అంటే, ఎందుకంటే మోరోవర్ రేవంత్ రెడ్డి గారే దానికి అంతా కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన హోమ్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన మున్సిపల్ మినిస్టర్, ఆయన ఎన్నో శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ శాఖలు పెట్టుకున్న దగ్గర అంటే ఏదైతే మెయిన్ శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా దరిద్రంగా తయారైనాయి. ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉందో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటు పోతుందో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు, అది ఎట్లా పోతుందో, అంటే ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఇవన్నీ లోపాల్లో వస్తాయి. కాబట్టి అవన్నీ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలన ఇంకా కాంగ్రెస్ పాలన ఏ తేడా లేదు అసలు? అంటే ఇప్పుడు ఆ తేడాలు పక్కకు ఫస్ట్ నేను పెడితే, వాళ్ళే ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక క్యాంపెయినింగ్ నడిపించింది ట్విట్టర్లో, ప్రజా పాలన కావాలా, ఫార్మ్ హౌస్ పాలన కావాలా. మీరు కూడా చూసి ఉంటారు, అది బాగా వైరల్ అయింది. చాలా మంది ఫార్మ్ హౌస్ పాలనకే ఓటేసింది. సో ఫార్మ్ హౌస్ అనగానే చాలా మంది కేసీఆర్ గారు రారు, అక్కడ ఉండరు, ప్రజలను ఎప్పుడు కలవలేదు అనేది చాలా రకాలుగా విమర్శించారు. అదే బేస్ మీద వాళ్ళు బాగా ప్రొపగాండా చేసి నెగిటివ్ ప్రచారం చేసి కేసీఆర్ గారిని కొద్దిగా ఓడగొట్టే ప్రయత్నం అప్పుడు ఎలక్షన్ టైంలో చేసింది. కేసీఆర్ గారు ఎప్పుడు అధికారులకే కానీ చాలా మందికి, మంత్రులకి, ఎమ్మెల్యేకి చెప్పేది ఏంటంటే, మీ అందరికి అందుబాటులో నేను ఉన్నా, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మీకు అందుబాటులో ఉన్నా, మీకు కావాల్సిన పనులన్నీ నేను చేస్తున్నా. ప్రజలు నా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే మీరందరూ ఫెయిల్ అయినప్పుడు, నా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నేను అవన్నీ ప్రాపర్గా మీకు అందరికీ అందిస్తున్నప్పుడు ప్రజలు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అంటే అట్లా. అంటే అది కూడా మంచి ఆలోచనే. అంటే కేసీఆర్ గారు కూడా కలుస్తున్నారు, కలవకుండా ఎక్కడ లేరు. ఆయన ప్రజలకు అవకాశం ఇచ్చినారు అవసరమైన చోట్ల. అవసరం లేని చోట్ల అధికారులు మీరున్నారు, ఎమ్మెల్యేలు మీరున్నారు, మంత్రులుగా మీరున్నారు. కాబట్టి మీరు అందరూ చేయొచ్చు. వాళ్ళు కావాల్సిన ఏ పనైనా మీ ద్వారా వాళ్ళకి జరుగుతున్నప్పుడు మళ్ళీ నా దాకా రావాల్సిన అవసరం ఏముందన్న ఒక ఇంటెన్షన్ ఆయనకి ఒకటి ఉండే. బట్ ఓవరాల్గా వారి అడ్మినిస్ట్రేషన్ బాగుందని వాళ్ళు కూడా ఫామ్ హౌస్ పాలనే కావాలన్నారు. ఫామ్ హౌస్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందా కేసీఆర్ గారు? వారి ఇల్లు అది,
వారి ఇల్లు. అక్కడ ఆయన వ్యవసాయం చేసుకుంటా వారి అవసరమైన ఏమంటారు ఓటర్సే కానివ్వండి, నాయకులే కానివ్వండి అక్కడికి పిలిపించుకొని మాట్లాడతారు. హైదరాబాద్లో ఆయనకి ఒక ఇల్లు అనేది లేదు కాబట్టి వారు కట్టుకున్న ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అండ్ అదే పాలన బాగుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓటేయడం జరిగింది. అదే ప్రజాపాలన బాగుంటే నువ్వు ఏవైతే పిఆర్ స్టంట్లు రాగానే ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ ఉండదు, నేను ఫ్రీగా వెళ్ళిపోతాను స్టంట్ చేసినావు. తర్వాత ఏముంది, ఎక్కడికక్కడ ఆపుతున్నారు. హాస్పిటల్ పోతే రేవంత్ అన్న అనగానే ఆడపోయి ఏదో పేపర్ తీసుకున్నట్టు యాక్టింగ్ చేసినావు. ఆడ పిఆర్ స్టంట్ అంటే ఏడికి ఆడికి పిఆర్ స్టంట్లే చేస్తాడు తప్ప ఎక్కడ కూడా ఆయన రియాలిటీలో ప్రజలకి మంచి చేసింది అనేది ఇప్పుడు దాకా లేదు. మూసి సుందరీకరణ అని చెప్పిండు. అంటే నేను డెవలప్మెంట్ వైజ్ కంపారిజన్ లో చెప్తున్నా. గతంలో కూడా కేసీఆర్ గారు మూసి డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నారు. దానికి ఎట్లా ప్రజలకి ఒప్పించి వాళ్ళని షిఫ్ట్ చేయాలా, వాళ్ళకి ఏమి ఇచ్చి అక్కడి నుంచి పంపించాలని అట్లాంటివన్నీ ఆలోచించుకొని కొంత మేరకు కొంతమందిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసిండ్రు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చో, వాళ్ళకి రిక్వెస్ట్ చేసో, వాళ్ళని బతిమలాడో అక్కడి నుంచి బలవంతంగా అయితే మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టారు. సో ఆ రకంగా కొద్దిగా డెవలప్మెంట్ చేసారు. ఇంకా కూడా అక్కడ డెవలప్మెంట్ చేసేది ఉండే. చేసే క్రమంలో అంటే చేసే టైంలో మనకు కోడ్ వచ్చి మేము చేయలేకపోయినాం. సరే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు అండ్ ఆయన ఎప్పుడు కూడా ఏమంటారు మూసీ డెవలప్మెంట్ గురించి ఎక్కడ కూడా ఆయన ఎలక్షన్ టైంలో కానీ ప్రచారంలో కానీ మేనిఫెస్టో కానీ పెట్టింది లేదు. ఆయన చెప్పింది మాత్రం ఓన్లీ 6 గ్యారెంటీలు. ఆ బేస్ మీద యువత, నిరుద్యోగులు, వాళ్ళ మహిళలు ఈ బేస్ మీద ఆయన ఎలక్షన్ కొట్లాడే. సో మూసీ డెవలప్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాడు, మంచిది. సో దాంతో కబ్జా కాకుండా చూస్తున్నావు అని అన్నావు. మరి అక్కడ ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు కాదు, అంటే రీసెంట్ 1 year 10 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు కాదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇచ్చిన జాగాలే, పర్మిషన్లే, రోడ్లే అవే అక్కడ ఉన్నాయి. అవి నువ్వు తప్పు అంటావు. అవి నువ్వు ఎటువంటి నోటీస్ ఇవ్వవు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. సాటర్డేలు సండేలు బలవంతంగా పోలీసులను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి జేసీపీ తీసుకొని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చినావు. సరే ఆ పాతే వదిలేసి 1.5 year నుంచి ఏదైతే మూసీ డెవలప్మెంట్ అంటున్నాడో ఆ వచ్చిన తర్వాత ఆయన మరి ప్రజలకి చెప్పొచ్చు కదా, నేను డెవలప్మెంట్ చేస్తున్నా, అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏరియాస్కి మేము వాటర్ ఇవ్వము, కరెంట్ ఇవ్వము, ట్యాక్స్ కలెక్ట్ చేయము, రోడ్లు ఇవ్వము. సో మీరు కొద్దిగా టైం తీసుకొని ఆ ఇల్లు కాల్ చేసేస్తే మేము వాళ్ళ డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజలు కూడా ప్రిపేర్ అవుతారు కదా. సో నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, ఎటువంటి ఏమంటారు కంపెన్సేషన్ ఇవ్వవు, టైం ఇవ్వవు, ఏమి ఇవ్వవు. డైరెక్ట్గా చర్యలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు డెఫినెట్గా అప్పులు చేసుకొని లోన్స్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేదు, లోన్ ఎట్లా కట్టాలా? వాళ్ళు సంపాదించుకున్న అంతా కూడా నువ్వు దౌర్జన్యంగా పాడి చేసినావు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి అందరికీ 2 BHK ఇస్తాను అంటున్నావు. 2 BHK ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఆ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకేం తక్కువ? వాళ్ళు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, ఆడ ఇల్లు కట్టుకున్నారు, ఉన్నారు. నువ్వు 3-4 కోట్ల ప్రాపర్టీని ఏమంటారు 30-40 లక్షల ప్రాపర్టీలో ఒక మొత్తం జాయింట్ ఫ్యామిలీకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎక్కడ వాళ్ళకి సరిపోతుంది? సో ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వంకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. చిరు వ్యాపారం, మేము స్ట్రీట్ వెండర్స్ అని వాళ్ళకి కార్డ్స్ ఇచ్చి వాళ్ళు గౌరవంగా వాళ్ళ ఏమంటారు బిజినెస్ చేసుకునే విధంగా కూడా గతంలో జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ సహకరించింది. లోన్స్ ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చి, ఎక్కడ కూడా ఒకవేళ ఎంక్రోచ్మెంట్స్ అయితే వాళ్ళకి పద్ధతిగా చెప్పి 1-2 సార్లు చెప్పకపోతే అప్పుడు తర్వాత చర్యలు తీసుకునే ఇది ఉండే. కానీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలి. కానీ ఇప్పుడు ఎట్లా జేసీపీలు తీసుకోపోవాలో వాళ్ళకి టైం లేకుండా వాళ్ళని అక్కడ వాళ్ళ షాప్సే కానివ్వండి అవే కానివ్వండి డ్యామేజ్ చేయడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పొట్ట మీద కొడుతుంది. వాళ్ళు తినే తిండి, ఒక పూట తినే తిండి మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కోటీశ్వరం చేస్తానన్నా అవన్నీ చేయకు, ఉన్న వాళ్ళని మంచిగా ఉండని సరిపోతుంది కదా. సో ఇట్లాంటి ఇంకా ఇంకా అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు ఎట్లా అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళని విమర్శించలేదు. చాలా హుందాగా వారు చేసే డెవలప్మెంటే కానివ్వండి ఎక్కడికక్కడ పోయినప్పుడల్లా ప్రజలని ఏమంటారు ఇన్స్పైర్ చేస్తూ ఉత్తేజపరుస్తూ చేసే అభివృద్ధి కార్యక్రమాలే కానీ వాటి గురించి వీరి గురించి చెప్తూ ఏ కార్యక్రమం అనేది చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయినా కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు వారి చావు, దొంగలు ఏమంటారు పేగులు మెడలు వేసుకోవడం, పండబెట్టి దొక్కుతాం, ఇట్లాంటి చిల్లర మాటలు. ఆ సభ దేని గురించి ఉంది అనేది కూడా ఆయనకు సోయలేదు. ఆడ పిల్లల ప్రోగ్రామ్ ఏదైనా స్కూల్ ప్రోగ్రాము సంథింగ్ ఏదైనా ఉంటుంది, ఆడికి పోయి సావుల గురించి మాట్లాడుతూ, ఆడికి పోయి చిల్లర మాటలు మాట్లాడుతూ, పిల్లల దగ్గర పోయినప్పుడు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఉండాలో
ఫ్యూచర్ ఎట్లుంటుంది ఎట్లా ఉంచుకోవాలనేది అట్లా చెప్పాలి కానీ ఆడపోయి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉద్యోగాల మీటింగ్కి పోతే ఆడ పోయి చేతులు ఎత్తేస్తూ నాతో కాదు, నేను చెయ్యలేను, డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా కూడా రావు అంటే అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే ఒక ముఖ్యమంత్రి తండ్రి స్థాయిలో ఉండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలను అందరినీ వారి పడే ఇబ్బంది చూపించకుండా వారికి అడ్మినిస్ట్రేషన్ అని గతంలో కూడా అదే జరిగింది కదా. కేసీఆర్ గారు ఎంత అప్పులు చేసినా కూడా దాన్ని రీపే చేయాలనేది ఆయనకు తెలుసు. వారికి ఆ టాలెంట్ ఉంది, ఆ విజన్ ఉంది, ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ నీకు ఆ తెలివి లేదా, నీకు ఆ విజన్ లేదా, నువ్వు అట్లా చేతగాక నిరంతరం కేసీఆర్ గారిని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ నోటీసుల పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ టైం గడుపుతున్నావు తప్ప ఇక్కడ కూడా అభివృద్ధి మీరు చూడండి. ఆయన ఏ సభ అయినా చూడండి, ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా చెప్పిండా పూర్తిగా? ఒక్క ముక్క ఒక్కటే ఒకటి నేను ఇది చేస్తున్నా అది ఏది గతంలో కేసీఆర్ గారు చేస్తా అన్నదే ఆయన పేరు మార్చి ఏదో అభివృద్ధి కార్యక్రమం చేసి ఇది చేస్తున్నాను ఒక ముక్క చెప్తాడు. మిగతా అంతా స్పీచ్ అంతా కూడా ఇక ఆయన భాష, ఇక ఆయన లాంగ్వేజ్ ఇక చాలా గొప్పగా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ వాడతారు. నిన్న కూడా మనం చూసినాం భువనగిరి దగ్గర డెవలప్మెంట్ కార్యక్రమంకి వెళ్ళి మరి ఆడే ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చెప్పాలా, ఏం చెప్తున్నాడు ఆయన? అదే అంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి, తెలివిలేని ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ డిఫరెన్సే ఇప్పుడు ప్రజలకి అర్థమైంది కాబట్టి కేసీఆర్ కావాలా, కేసీఆర్ గారు ఎట్లా అంటే మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే కేసీఆర్ వస్తాడా ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ నిరంతరం మాట్లాడుకుంటున్నారు. అండ్ అవకాశం వస్తే బాగుంటుందని కూడా చూస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 హామీలు పథకాలు అమలవుతాయి అనుకుంటున్నారా? దేవుడికి తెలియాలి, రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. అమలు అయితే అని మేము ఎప్పుడైతే నమ్మకం అయితే లేదు, చేయాలని అయితే కోరుకుంటున్నాం. డెఫినెట్గా చేస్తే ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆ సీట్కి ఆ వాల్యూ వస్తుంది, ఏమంటారు వాళ్ళ ఓటు వేస్ట్ కాకుండా ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికైనా చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు మానేసి ప్రజల అభివృద్ధి ఎట్లా చేయాలి ఏంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అప్పు చేసిండు, నా దగ్గర ఏం లేవు, మేము అప్పులకి మిత్తులు కట్టుకుంటే ఉన్నామని. మరి కేసీఆర్ గారికి తెలంగాణ ఇచ్చేటప్పుడు ఎంత అప్పు ఉండే, మరి అప్పుడు మాట్లాడిందా కేసీఆర్ గారు? కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పు ఇచ్చి పోయింది, నేను కట్టలేని పరిస్థితులు ఉందని మాట్లాడిందా కేసీఆర్ గారు? అట్లా ఏం మాట్లాడలే కదా. ఆయన నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఆయన విజన్, ఆయన ఆలోచన అదంతటా కూడా క్లియర్గా ఉంది కాబట్టి ఆ బేస్ మీద ఆయన పనిచేశాను. నీకు ఆ ఆలోచన లేదు, నీకు ఆ విజనే లేదు, నీకు ఆ థాటే లేదు, నీ సెల్ఫ్ గ్రోతే చూసుకుంటున్నావు అని తెలంగాణ గ్రోత్ మాత్రం చూడట్లేదు. సో దానివల్లనే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అవకాశం ఉంది, ఆ మాట తీరు, అడ్మినిస్ట్రేషన్ తీరు మార్చుకొని ఎవరైతే ఇన్వెస్ట్ ఇప్పుడు చాలా సందర్భాలలో ఆయన ఏమంటారు అబ్రాడ్కి వెళ్ళారు, అంటే చాలా ఇన్వెస్టర్స్ వస్తే ఎక్కడ వచ్చినాయి ఒకసారి చూపించాలి. గతంలో కేటీఆర్ గారు తీసుకొని వస్తే దానికి చాలా విమర్శించింది. ఏదైనా కూడా పేపర్కే పరిమితం అవుతుంది కానీ రియాలిటీలో ఎక్కడ కూడా జరగట్లేదు. పిఆర్ స్టంట్స్కే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు తప్ప ప్రజలకి మాత్రం అభివృద్ధి వెల్ఫేర్ స్కీమ్ అందించడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు, చేయడానికి వాళ్ళకి చేతనైతలేదు. అంటే రీసెంట్లీ కూడా జపాన్కి వెళ్ళి కూడా కొన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అని కూడా చెప్పారు కదా. అంటే ఏడబెట్టారు గదే చూపించాలి కదా. ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు చేసిన అవన్నీ ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏం కంపెనీలు వచ్చినాయి, దాంతో ఎంతమందికి ఏమంటారు ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ కూడా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, వారు చేసిన అభివృద్ధి, దానివల్ల ఎంతమంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయో అవన్నీ మాకు కూడా చూపిస్తే మేము కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. అసెంబ్లీ టైంలో ఆ లెక్కల గురించి మాట్లాడుతుంటే గవర్నమెంట్ పోర్టల్ గత ప్రభుత్వం చేసిన లెక్కలన్నీ ఉంటే దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేపిస్తాడు ఆయన. ఎవరు కూడా చూడొద్దు, ఎవరు కూడా దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. సో ఇట్లాంటి చిల్లర వేషాలు వేసేటోళ్ళకి ఇక అభివృద్ధి గురించి ఏమంటారు అవగాహన ఉంటుంది, చేస్తారు అన్న ఆలోచన మాత్రం మేము అనుకోవట్లేదు. ఆయన ఇప్పుడు దాకా చేసింది కూడా మాకు కనిపించట్లేదు. మనకి రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరిగినాయి, చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు మహిళలు. తెలంగాణ మహిళల గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టింది రేవంత్ రెడ్డి గారు. మీరు చూసి ఉండొచ్చు, ఒక మహిళ వారి కాళ్ళు కడగడం, దానికి సీతక్క గారు సమర్థించడం, ఈవెంట్ మేనేజర్ వాళ్ళు చేసిండ్రు అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు గుడికి వాళ్ళకి పల్లాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆ పల్లాలు కడుక్కోవాల్సిన అవసరం ఉంది. గుడికి పోయిన వాళ్ళు ఏం చేస్తారని మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ట్యాప్ ఉంటుంది ఆడికి పోతారు, కాళ్ళు కడుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళకి మీరు కాళ్ళు కడుక్కొని పోవాలని చెప్పినప్పుడు ఆ ట్యాప్ దగ్గర పోయి కడుక్కోమని చెప్తే అయిపోతుంది కదా.
అట్లా అడిగితే ఏంటి వరదల్లాగా నీళ్ళు పారుతాయని చెప్పేసి మేము పల్లాలు ఇచ్చినాం అని చెప్పేసి అదొక ఆ, ఏమంటారు సమర్థించడం అసలు అవసరమే లేదు. వాళ్ళు ఏం పెద్ద ఏమంటారు మేధావులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన గొప్ప మహిళలు కాదు. వాళ్ళకి పల్లాలు ఇచ్చి కడుక్కొని తుడుచుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీతక్క గారు సమర్థించడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. దాని గురించి మేము మాట్లాడుతాం, మా తెలంగాణ మహిళల ఆ, కాళ్ళు వాళ్ళని పట్టుకొనిచ్చే పరిస్థితికి తీసుకొచ్చినారని మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడుతాం. మాకేం అవసరం, అది మా ఒపీనియన్ కాదు, ప్రజలు మాట్లాడే మాటలు మీకు చెప్తున్నాం. కనీసం మేము చెప్పే విషయాన్ని మీరు తీసుకొని మార్చుకుంటే బాగుంటుంది, మేము ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాం. దాన్ని కూడా మీరు విమర్శలాగా చూస్తే ఇక మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు. అండ్ అదే దాంట్లో ఒక కంటెస్టెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు డైరెక్ట్గా కాంపిటీషన్స్ జరుగుతుంటే ఇంగ్లాండ్కి. సో వారు వెళ్ళి ఆమెకు జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేవలం ఏమంటారు నేషనల్ వైడే తెలంగాణని నాశనం చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ తెలంగాణ బ్రాండ్ని పేరుని ఖరాబ్ చేసే విధంగా కూడా చేశారు. అంటే ఇప్పుడు కమిటీ ఏదో వేసారు, దాంట్లో కూడా ఎవరు ఏంటి అనేది ప్రూవ్ అయింది. ఆ కమిటీలో వచ్చిన పేర్లు బయటికి రాకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ మహిళ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన అని చెప్పేసి అబద్ధాలు మాత్రం ఎవరు చెప్పరు. ఆమెకి ఏం అవసరం లేదు. సో తన ఏమంటారు తన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసిన తనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే తన ఆలోచన విధానం, ఒకవేళ కంటెస్టెంట్ మిస్ వరల్డ్లో గెలిస్తే తను చేయాలనుకుంటున్న పనులు అవన్నీ కూడా తను చెప్పడం జరిగింది. ఒక మంచి మెసేజ్ దేశానికి ఇవ్వాలి అని చెప్పేసి వరల్డ్కి ఇవ్వాలని చెప్పేసి ఆమె అనుకుంది. అట్లాంటి వ్యక్తి మధ్యలో నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో జరిగిన విషయాన్ని గురించి చెప్తే దాన్ని కూడా మేము రాజకీయం చేస్తున్నాం, దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకుంది అని అంటే నిజంగా వీళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. అండ్ ఇప్పుడు కమిటీ వేశారు కదా, మరి కమిటీలో ఏం తేలింది అనేది చెప్పాలి. ఇప్పుడు ఆమె చెప్పేది అబద్ధమా, మరి మీరు చెప్పేది అబద్ధమా? ఆమెకి ఏం అవసరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో? ఆమె రాజకీయ నాయకురాలు కాదు. తెలంగాణ నుంచి ఆమెకు వచ్చే ఏమంటారు లాభమో కానీ ఏమీ కూడా లేదు. సో ఆమె ఎందుకు మన తెలంగాణ పేరు ఖరాబ్ చేయాలనుకుంటుంది? ఆమెకు ఒక రూపాయి లాభం అయితే అదేమి చేస్తుంది, ఏం లేదు కదా. సో ఇట్లాంటి చిల్లర వేషాలు తెలంగాణ రాష్ట్రం పేరుని ఖరాబ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల ఉద్దేశం. కవితక్క జాగృతి ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే కవితక్క కొత్తగా జాగృతి సంస్థ పెట్టలేదు, ఎప్పటి నుంచో ఉద్యమం టైం నుంచి అది నడుస్తుంది. అండ్ వాళ్ళు జాగృతి పేరుతోటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు, పార్టీ లైన్లో పనిచేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించింది ఇంకేముందనంటే పార్టీ మాట్లాడుతుంది. సో జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ తెలంగాణ ఉద్యమం టైం నుంచి ఇప్పటిదాకా కూడా ఉంది. సో దానికి మనము ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సింది, అంటే కొత్తగా పెడితే డిస్కషన్ చేసుకొని ముందు నుంచి కూడా ఉన్న ఆర్గనైజేషనే కాబట్టి దాని నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి కవితక్క కూడా పోరాటం చేస్తున్నాం. హేమక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు అక్క? అంటే ఏముంటుంది, పార్టీ ఎట్లా చెప్తే అట్లా మేము నడుస్తాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే పని చేస్తాం, అవకాశం ఇవ్వకపోయినా పార్టీ కోసం ప్రజల కోసం అందుబాటులో ఉంటాం. సో పార్టీ ఎట్లా చెప్తే అట్లా వినడానికి, మా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా వినడానికి సిద్ధంగా ఉన్నాం. సో కార్యాచరణ అనేది ఏమంత స్పెసిఫిక్గా లేదు, డెఫినెట్గా ఫ్లోతోని ముందుకెళ్తా ఉంటాం.